హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగిండ్రా మీరు? మేమైతే ఇంకా టీ తాగాలి. ఇంకా బ్రష్ చేసుకుంటూ పాలైతే పెట్టేస్తున్నాయి. ఇక్కడ టైం అయింది మార్నింగ్. ఈరోజైతే కొంచెం 6:30కి అట్లా లేచిన అనమాట. సండే ఇంక నిన్న హాలిడే ఉండే కదా, ఇంకా మా బాబుని ఒక్కటే పోయిండే స్కూల్కి. ఈరోజు నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్. ఇంకా అందుకని పని అయితే స్టార్ట్ చేసేసిన. ఇక్కడ ఇంకా పరుపులు కూడా ఇంకా బెడ్షీట్స్ అవి కూడా తీసేసుకొని ఫాస్ట్గా అయితే పని చేసుకుంటున్నా. కానీ ఏమో ఒక సండే రోజు కొంచెం లీవ్ వచ్చిందంటే నెక్స్ట్ డే పని చేయబుద్ధి అవుతలేదు. లేట్గా చేయాలా, అలా అలా మెల్లగా చేయడం అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్గా అన్ని పనులు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా నాదైతే ఇట్లా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే పాలు పెట్టేసి పిండి అయితే తడిపి పెడుతున్నాం. మా బాబుకి టిఫిన్ పంపించాలి కదా, మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అనమాట. పాలు అయితే రెడీ పెట్టేసిన. ఇంకా పిల్లలు అయితే బ్రష్ చేసేసుకుంటూ వాళ్ళ కోసం అని పాలు అయితే కొంచెం రెడీ చేసి పెట్టేసి కొంచెం చల్లారినాక అయితే తీసుకొని తాగుతారు. ఒక్కొక్కసారి అయితే ఇంకా బిస్కెట్ వేసుకొని తింటారు, ఒకసారి అయితే ఏం వేసుకొని తినరు, ఉట్టిగా పాలు తాగేస్తారు. ఇక్కడ ఇంకా కర్రీ కూడా చేసేస్తున్నాం, వాళ్ళకి ఇష్టమైన కర్రీ అనమాట. ఈరోజు వాళ్ళకి బెబ్బర్ల కర్రీ. మేమైతే అలచందలు అంటాము, ఇక్కడ చాలామంది బెబ్బర్లు అంటారు. ఈరోజైతే ఆ కర్రీ చేస్తున్నాను అనమాట. నైట్ నానబెట్టేది ఉండే ఇంకా మర్చిపోయినా. ఇంకా కుక్కర్లో వేసేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. కానీ కుక్కర్లో అయితే వేసేస్తున్నాయి. ఏమి వేసుకోలే ఇందులో, మసాలా గిట్ల ఏమి వేయలే, ఎందుకంటే పిల్లలు మసాలా వద్దన్నారు. ఇంకా అట్లా అని టమాటా, ఆనియన్, ఇంకా కొంచెం ఉప్పు, కారం అయితే వేసుకొని, పసుపు వేసుకొని, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, వాటర్ పోసుకొని అయితే కుక్కర్లో పెట్టేసిన ఒకటేసారి అన్నీ మిక్స్ చేసి. కొంచెం అంతా ఆయిల్ కూడా వేసుకున్నా. అట్లానే ఆయిల్ వేసుకోలేదు అనుకున్నారు ఇట్లా ఆయిల్ కూడా వేసుకున్నా. టేస్ట్కి తగ్గంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడే, ఎందుకంటే అది ఒకటేసారి కుక్కర్లో మళ్ళీ తీసి మళ్ళీ పెట్టడం కాదు కదా. నేను 4-5 విజిల్ అయితే పెట్టేస్తాను కర్రీకి. అంత లోపలైతే ఇంకా నేను చపాతీ కూడా రెడీ. మేమైతే టీ కూడా పెట్టేసుకున్నాము. టీ తాగేసి మళ్ళీ మా వారు స్నానానికి వెళ్ళాడని మళ్ళీ నేను ఛాయ్ బంద్ చేసేసినాను. మళ్ళీ వచ్చినాక వేడి చేసుకొని ఒకటేసారి తాగుదామని ఇంక ఇద్దరం అయితే ఇంకా అక్కడైతే కర్రీ పెట్టేసి ఇక్కడైతే పెంక కొంచెం వేడి లోపల టీ తాగేద్దామని పెంక అయితే పెట్టేసిన. ఇంకా ఫస్ట్ ఆర్డర్ ఇంక ఎట్లా తెలుసు కదా మీకు, నేను ఒక చపాతీ ఎట్లా అనేది గ్యాస్ పైన పెడతాను, చిన్నది అయితే చేసి పెట్టేసిన తర్వాత అయితే చపాతీ ఇలా చేసేస్తున్నాయి. ఇక్కడ చపాతీలు అయితే చాలా మంచిగా ఉంటున్నాయి. మొన్న మా మమ్మీ డాడీ వచ్చిండ్రు, వాళ్ళైతే అక్కడ నుంచి బాంబే నుంచి పిండి తీసుకొని వచ్చిండ్రు అనమాట. మంచిగా అక్కడ బాంబేలో పిండి బాగా పడతారు. ఇక్కడ అంతా బాగుండదు, నాకు నచ్చదు, కానీ ఇంకేం చేస్తాను తప్పదు. అక్కడైతే పిండి చాలా బాగుంటాయి. చపాతీలు అయితే ఎంత 2 గంటల సాయంత్రం దాకా మెత్తగా ఉంటాయి అన్నమాట చపాతీ అయితే. ఈరోజు పిల్లలకైతే టిఫిన్ అయితే కట్టినా, ఇంకా బాబు కట్టిస్తున్నా బాక్స్ బ్రేక్ఫాస్ట్ అయితే. మా పాపకు కూడా ఇంకా ప్లేట్, ఇంకా ఆమె కూడా ప్లేట్ వేసి ఇచ్చిస్తుంది, తినేస్తుంది అనమాట. ఆమెకు కూడా ఇంకా చపాతీ కర్రీ వేసి ఇస్తున్నా, తినేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, ఎలా ఉంది కామెంట్